ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టౌన్షిప్ నివాసిని, రిటైర్డ్ టీచర్ను, స్కూల్ అసిస్టెంట్ను. మా హస్బెండ్ కూడా జూనియర్ కాలేజ్ లెక్చరర్గా రిటైర్డ్ అయ్యారు. మేమిద్దరం 30 సంవత్సరాలుగా సర్వీస్ చేసి మా సర్వీస్ డబ్బులంతతో తీసుకొచ్చి ఇంకా ప్రక్క నుండి ఆస్తులన్నీ అమ్ముకొని ఇక్కడ ప్రశాంతంగా జీవించడానికి కోసం మాకు టౌన్లో సొంత ఇండ్లు ఉన్నా కూడా దీని మీద మేము ఆ డబ్బులంతా వెచ్చించి ఇండ్లు కట్టుకోవడం జరిగింది. వీళ్ళు మాకు ఇండ్లు కట్టుకునేటప్పుడు ఈ టౌన్షిప్ వాసులు మీకు ఇక్కడ క్లబ్ హౌసు, స్విమ్మింగ్ పూలు, తర్వాత షటిల్ కోర్టు, తర్వాత చుట్టూ పార్కు, రోడ్లు ఇవంతా చూపించి మాకు ఈ స్థలాన్ని అమ్మడం జరిగింది. ఈరోజు వాళ్ళు మాకు ఇవన్నీ అమెనిటీస్ అన్నీ ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వాళ్ళే ఇక్కడ వాళ్ళ మనుషులతో తాళాలు పగలగొట్టి గొడవ చేస్తున్నారు. వీళ్ళు మాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం వలన డిసెంబర్ నుండి మేమే దీన్ని మెయింటైన్ చేసుకుంటున్నాం, అందరం డబ్బులు వేసుకొని. అయినా కూడా వాళ్ళు ఓర్చుకోలేకున్నారు. ఇక్కడ లోపల ఉండే కొంతమందిని వాళ్ళు లొంగబెట్టుకొని మెయింటెనెన్స్కు డబ్బులు ఇవ్వనీయకుండా చేసి ఒక 10 మందిని వాళ్ళ ఎంట తిప్పుకుంటూ వాళ్ళ ద్వారా వీళ్ళు రెవల్యూషన్ చేస్తున్నారు. వాళ్ళ మనిషితో, గోవింద్ అనే మనిషితో ఈరోజు షటిల్ కోర్టును పగలగొట్టించి విఆర్ఓతో సీల్ చేయించడం జరిగింది. ఇది చాలా అక్రమం. ఇంతమంది ఎడ్యుకేటెడ్స్ ఉండి ఇక్కడ ప్రశాంతంగా జీవించడానికి కోసం మేము టౌన్ నుంచి ఇంత దూరంగా వస్తే ఈరోజు ఇది మా ప్రైవేట్ ఆస్తులు, ఇది మీకు సంబంధం లేదు అని బుకాయిస్తున్నారు. ముఖ్యంగా అందరి తరఫున కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ గౌతమ్ బుద్ధ టౌన్షిప్ సాయిమిత్ర డెవలపర్స్ అనే వాళ్ళు దీన్ని డెవలప్ చేసి మాకు అమ్మారు. ఇక్కడ రూపాయి విలువ చేసే స్థలాన్ని మేము 10 రూపాయలు పెట్టి కొన్నాం. ఎందుకు కొన్నామంటే కనుక మాకు ఇస్తామన్న అమెంటీస్, క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, షటిల్ కోర్ట్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, టెంపుల్స్ ఇవన్నీ మాకు ఏర్పాటు చేస్తామని చెప్పింటే మేము అంత డబ్బులు పెట్టి రేటు టౌన్ నుంచి దూరంగా వచ్చి ఇక్కడ కొన్నాం. కొన్న తర్వాత మాకు చూపించిన ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన క్లబ్ హౌస్, ఫంక్షన్ హాల్ అని చెప్పేసి వాళ్ళు సొంతానికి రెంట్కి ఇచ్చుకున్నారు వేరే వాళ్ళకి. ఇది ఏమని మేము అడగ్గా కేవలం రిజిస్టర్ ఆఫీసులో రిక్వెస్ట్ చేసుకోవడంతో ఒక 2 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకుని ఇచ్చాము. 2023 7 నెలల్లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినారు. తర్వాత స్విమ్మింగ్ పూల్ కట్టిమని అడిగితే దాన్ని కేటాయించిన స్థలాన్ని అమ్మేసుకున్నారు. మా కోసం కేటాయించిన షాపింగ్ కాంప్లెక్స్ను వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకొని లాక్ వేసుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే చేయడం లేదు. మేము అడగ్గా మా కోసం కట్టించిన షటిల్ కోర్టు జిమ్ను ఈ పొద్దు వాళ్ళు గవర్నమెంట్ అధికారులతో కుమ్మక్కయ్యి లాక్ సీజ్ చేసుకొని అర్ధరాత్రి 9:30 టైంలో ఎవరు లేని టైంలో వచ్చి సీజ్ చేసుకొని వెళ్ళిపోయినారు. దీని మీద మేమందరం నిరసన ప్రకటిస్తున్నాం. దీనిపైన మాకు అధికారులు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. వాళ్లకు ఆ టెంపుల్స్ మీద, తర్వాత షటిల్ కోర్టు మీద ఆదాయం వస్తుంది. వీళ్ళు చేయడం వల్ల మాకు ఆదాయం పోయింది. ఎందుకంటే ఆదాయం దీని ద్వారానే వాళ్ళు దండిగా సంపాదించుకున్నారు. అది వచ్చే ఆదాయం ఎంత? లేకపోతే ఇంత పట్టుదల పోవాల్సిన అవసరం ఏముంది? చాలా మైన్యూట్ ఇష్యూ. దాని గురించి పెద్ద మనుషులుగా చెలామనే వాళ్ళు చేయాల్సిన పని కాదు. సడన్గా లాక్ చేసుకొని పోతామని అంటే మా వాళ్ళు అసోసియేషన్ వాళ్ళందరూ చూద్దాము రాణీలు అన్నారు. మొత్తానికి వాళ్ళు రాలేదు. నిన్న అన్యాయంగా వచ్చి లాక్ చేయడము, తర్వాత వీళ్ళందరూ చాలా ప్రశాంతమైన వాతావరణంలో రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఎవరైతే లాక్ చేసినారో వాళ్ళే సీల్ తీసేసి పోవడం జరిగింది. ఇప్పుడు ఈవేళప్పుడు రాత్రి 9:30-10 ప్రాంతాలలో ఎవరిళ్ళల్లో వాళ్ళు అలసిపోయి పడుకునే టైంలో ఎవరిన ఒకరిని అదే పైన గోవింద్ అన్న వ్యక్తిని పిలిపించి వాటితో మీ లాక్ను పగలగొట్టించి వాళ్ళే ఒక కొట్లాట అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి వెంటనే విఆర్ఓ రావడము, దానికి సీల్ వేయడము ఒక నాటకీయంగా జరిగిపోయింది అనమాట. టౌన్షిప్లో ఉన్న వాళ్ళతో బండ్లు వచ్చి వాళ్ళతో సాయం తీసుకొని మళ్ళీ బండ్లు వాళ్ళతోనే వెళ్ళిపోయినారు. అది కొట్టి కూడా సీల్ వేసినారు. సీలుకు మామూలుగా విఆర్ఓ సైన్ చేసి సీల్ వేయాలా, ఒక పోలీసు ఉండి పంచనామా చేయాలా, అవన్నీ ఏమీ రూల్స్ పాటించకుండా కేవలం మేము ఇచ్చిన ఎన్నో కంప్లైంట్లకు రెస్పాండ్ కాకుండా మేము 2 సార్లు స్పందనలు ఇచ్చాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.